నాన్నకు తెలిసిందనుకో. ఎరా ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన ఊర్లో ఉన్న పనులన్నీ మీరే చేసుకుంటారా? మేము నోట్లో వేలేసుకుని చూస్తూ ఉండాలా? ఏరా పట్ట పగలు పదవిలో ఉన్నవారిని తరివి తరివి కొట్టేంత బలుపెక్కిందిరా మీకు? మిమ్మల్ని తుక్కుగా కొడితే ఏంటి? తుక్కుగా కొడతావా నిన్ను? ఏం చేయడు, కాళ్ళ దగ్గర అడిగిపోతాడు. మీ బాబు పదవి అడ్డెట్టుకుని 10 మందికి మంచి చెయ్యి. అలా కాకుండా ఇలా గత్తరేషలు వేసామనుకో, ప్యానల్ గుప్పెట్లు పెట్టుకుని తిరగాలి. సచ్చే వయసానా ఇది. వెళ్దామా బంగారం? చూడు బాగా చూడు. మీ గౌరవాన్ని కాపాడటానికే మా అబ్బాయి తీశాడు. అక్క అక్క, ఓ మాయ ఇక్కడే ఉన్నారా? మాయ గుడికెళ్ళి అర్చన చేయించుకుని వచ్చాను. ఇదిగోండి ప్రసాదం. తీసుకురా. విభూదా నా నెత్తిన బూడిదా? అవును, ఆ డబ్బాలేంటి? బావకు ఉద్యోగం దొరికిందని లడ్డూలు తీసుకొచ్చాను. లడ్డు లడ్డు ఇద్దో గాని డబ్బు ఎప్పుడు ఇస్తున్నావు? మర్చిపోయావా? మర్చిపోతావు. అప్పిచ్చినవాడు గుర్తు పెట్టుకుంటాడు, తీసుకున్నవాడే మర్చిపోతాడు. గుర్తు చేస్తాను. మీ అక్క పెళ్ళప్పుడు ఊరందరి ముందు కట్న కానుకల గురించి ఏం మాట్లాడుకున్నాం? నా కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే 50 తులాల నగలు 50,000 రొక్కం ఇవ్వాలి. ఒకవేళ ఉద్యోగం ఇప్పించలేదంటే 5 తులాల నగలు 5,000 రొక్కమని మాట్లాడుకున్నాం కదా. చెప్పినట్టు ఉద్యోగం ఇప్పించేశాను. మీరు మాటిచ్చినట్టు డబ్బు నగలు ఎప్పుడిస్తున్నావు? నువ్విప్పించలేదు కదా మాయా. ఏంటి? నేనిప్పించకుండా ఎవరిప్పించారు? నీ లవ్వరిప్పించాడా? ఎప్పుడైతే నా ముందు నిలబడి నన్ను ఎదిరించి మాట్లాడావో ఇక మీద నువ్వు నా మాట వినవు. ప్రేమ నెత్తికెక్కి నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇదిగో, ఈ ఇంట్లో నేను చెప్పిందే జరుగుతుంది, జరగాలి. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయంతోనే నీ జీవితం మీ అక్క జీవితం ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఊర్లో అయినా ఇంట్లోనైనా నా మాటే నెగ్గుతుంది. నాకివ్వాల్సిన చెల్లించుకో, లేదా నేను చెప్పిన వాడితో తాళి కట్టించుకో. ఈడికి కొంప తీసి దాన్ని కడదాం అనుకుంటున్నావేంటి? అలా ఎందుకు చేస్తానమ్మా? ఎప్పుడైతే నాకు ఇష్టం లేని వాడిని ఇష్టపడిందో అప్పుడే ఇంటికి కోడలయ్యే అర్హత కోల్పోయింది. నేను తాళి కట్టించుకోమన్నది ఇదిగా మన సాంబశివుడితో. నేను చెప్పేది వినవే. నా జీవితం బాగుండాలని నా కోసం ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకోకు. ఇక నేను సాధించేదేముంది? 3 పిల్లలు పుట్టాక. అంత మంచివాడు నీకు మొగుడుగా దొరకడం అంటే నిజంగా నీ అదృష్టమే. నువ్వు బావతో ఈ విషయం గురించి మాట్లాడేవాక? మాట్లాడకుండా ఉంటానా? దానికి ఆయన ఏం చెప్పారో తెలుసా? వీళ్ళు చూసుకుని ఇచ్చేస్తానని మీరు చెప్పిందే మా నాన్న అడిగాడు. కొత్తగా ఏం అడగలేదు కదా. ఇదిగో తొందరగా అయ్యేలా చూడండి, లేకపోతే మా నాన్న సంగతి తెలుసు కదా, పరువు గురించి కూడా ఆలోచించడు. ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా ఇంకో దాన్ని ఉంచుకోవాలనుకుంటున్నాడేమో. అది జరగని పని అమ్మా. పెదనాన్న, నా మేనల్లుడు అది ఎట్టి పరిస్థితిలో జరగనివ్వడు. ఈ భూపతిగాడు మీ ఇద్దరి జీవితాలతోనే కాదమ్మా, నా చెల్లెల జీవితంతో వాడి చెల్లెల జీవితంతో కూడా ఆడుకున్నాడు.
వాడికి నచ్చని పని ఎవరన్నా చేశారనుకో వాళ్ళ జీవితాలు నాశనం అయ్యారకు ఊరుకోడమ్మా. వాడికి నాకు బద్ధవైరం ఉన్నా నా చెల్లెల్ని ఇచ్చాను కాబట్టి చేతులు ముడుసు కూర్చున్నానమ్మా. ఆ సమయంలోనే మా చుట్టుపక్కల ఊళ్ళకి సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి. దానికాడు గురునాథం అని ఒక శాతకాన్ని నిలబెడితే నేను నా తమ్ముడు అడ్డు చెప్పాం. మా అయ్య చెప్పింది కూడా సబబే కదా. ఆ కోపం మా మీద చూపించకుండా మా చెల్లి మీద చూపించాడమ్మా. ఆ పరిస్థితుల్లో మా తమ్ముడు బాలు ఆడి చెల్లెలు ధనం ఒకరి మీద ఒకరు మనసు పడ్డారు. ఆ విషయం నాకు నా చెల్లెలికి తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నయ్య? వరసైనలు కాబట్టి ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసేద్దాం. మీ ఆయనతో మాట్లాడమ్మా. మీ కుటుంబంలో నిన్ను పెళ్లి చేసుకుందే అసహ్యం అనిపిస్తుంది, ఇంకా నా చెల్లి నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావే? నేను ఈ ఊర్లో ఏది చెప్తే దానికి ప్రతి ఒక్కరు గంగిరెద్దులా తలాడిస్తారు. మీ ఇద్దరు అన్నలు ఏది అడిగినా ఎదురు తిరిగి మాట్లాడతారు. నాకు ఎదురు చెప్పిన కుటుంబంలో నాకు చెల్లిని ఇవ్వను. ఒక పెళ్ళాంగా అన్నం వండడం ఆకలి తీర్చడం మాత్రమే చూసుకో. ఇలాంటి బ్రోకర్ పనులు చేయకు. ధనలక్ష్మి, నువ్వు అనుకున్నట్టు ఏ పెళ్లి జరగదు. మీ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరు. ఇలా చూడదినా, మా అన్న రక్తం పంచుకునే నేను పుట్టాను. ఆడికున్న పొగరు పౌరుషం నాకు ఉంది. ఎలా మాట్లాడి పెళ్లి కొప్పించుకోవాలో నాకు తెలుసు. అన్నయ్య, ఏం చెప్పు? ఏం లేదు. బాలు మామ నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. వదిన అడిగితే నువ్వు కుదరదన్నావంట కదా. ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతానన్నయ్య. నేను ఇంతకు ముందే గన్నేరు పప్పు నోడుకొని తాగేశాను. నా నిర్ణయానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడు. ఇష్టం లేకపోతే నన్ను ఇలాగే వదిలేసి చచ్చిపోతాను. నన్ను కాపాడన్నయ్య. ఏమైందండి? గన్నేరు పప్పు తినేసిందట. అమ్మని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి. అయ్యా అయ్యా ఆగండి. ఎవరు ధనం అనే అమ్మాయి గన్నేరు పప్పు తిన్నది ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చా? అలా ఎవరిని తీసుకురాలేదే. ధనం ఎవరైనా తీసుకొచ్చారా? లేదు సార్, ఎవరిని తీసుకురాలేదు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదే. నా కొడుకు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో నాకు తెలుసు. దాహం వేస్తుంది. అన్నయ్య, దాహం వేస్తోంది. అన్నయ్య, నన్ను ఎందుకు ఇక్కడ పడేశావు? అన్నయ్య, అన్నయ్య, దాహం వేస్తోంది. నేను తెలియక తప్పు చేశాను అన్నయ్య, క్షమించన్నయ్య. ఏంటి అన్నా దున్నా? ఎప్పుడైతే గన్నేరు పప్పు తినేసి వాడికి ఇచ్చి చేయకపోతే చచ్చిపోతానని చెప్పావు, అప్పుడు వాడితో కాకపోయినా ఇంకెవరితోనైనా లేచిపోతావు. ఇలాంటి చెల్లి నాకు అవసరం లేదు. చచ్చిపో. అన్నయ్య, అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. అన్నయ్య, కాపాడన్నయ్య. అన్నయ్య. అక్క, అక్క, పాలు తీసుకొచ్చానక్క. సుబ్బు, ఏమే సుబ్బు? 6 గంటలైంది, ఇంకా 4 చోట్లకి వెళ్ళాలి. త్వరగా రా. తలుపు కూడా తీసుందే. లెక్క రాసుకుంటానక్క. సర్లే వెళ్ళు. అయ్యో వదలండి, తెల్లారిపోయింది, ఎవరైనా చూస్తారు. ఎన్నాళ్ళ నుంచే సాగిస్తున్నావే నువ్వు?
చెప్పకనే చెప్తున్నావే 3 నెలలని. ఏంటి గొడవ అక్కడ? ఎందుకు అరుస్తున్నావు? ఊళ్ళో ఎక్కడైనా జరగకూడదు జరిగిందా? ఏ ఊర్లో జరుగుతుందయ్యా ఇలాగా? ఈ ఇంట్లో పని చేసుకుని బతకడానికి వచ్చిన మా ఇంటి అమ్మాయిని లొంగ తీసుకున్నావే. ఈ పని ఊళ్ళో వాళ్ళందరూ చేస్తున్నారా? నా తమ్ముడికి నీ చెల్లెల్నిస్తే నీ పరువు పోతుంది అని చెప్పావే. ఇప్పుడు ఎక్కడికి పోయిందయ్యా నీ పరువు? తోడు పుట్టిన చెల్లెలు చచ్చిపోయి పట్టుమని ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఈలోగానే ఇంత రంకుతనానికి ఒడిగట్టావే. నీ మనిషి పుట్టుకేనా? ఆగడ్రా, అక్కడ పోయి నిలబడండి. నిలబడమన్నానా? ఇలా చూడు, మగాడినే అందుబాటులో ఉన్నదాన్ని అనుభవిస్తా. నువ్వెవతు అడగడానికి? పూటకి గతలేని వాడు కూడా 2 గడపలు దూరుతున్నాడు, నేను దూరకూడదా? 2 4 గడపలు దూరుతా. అలాంటివి నువ్వు పట్టించుకోకూడదు. నేనేమైనా మీ అన్నలాగా సన్నాసి అనుకున్నావా? తోడు పుట్టిన వాళ్ళ కోసం పెళ్లిని త్యాగం చేసిన దేవుడా మనిషి. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావే? చంపేస్తా. ఇదిగో చూడు, మూసుకుని ఉంటానంటే ఇంట్లో ఉండు, లేదంటే మూటా ముల్లే సర్దుకొని మీ అన్న ఇంటికే పో. నువ్వు ఇక్కడ ఉండి ఏమి పీకేది లేదు. ఏం చేస్తున్నావు? వేడి నీళ్ళు తోడి టవల్ తీసుకురా. ఏంటి ఇలా చేసావు? నేను ఆయనకి అడ్డు చెప్పలేకపోయానక్క. మానం పోయాక ఏం చేయమంటావక్క? నిన్ను పిల్లల్ని చూసుకుంటూ ఎప్పట్లాగే ఏదో ఒక మూల పడుంటానక్క. మావ ఇంటికి తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? అమ్మకి ఎప్పుడు సంతోషం వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఈ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చోటం అలవాటైపోయిందిరా. మా ఇంటికి వెళ్తాం పద. పదమ్మా. బాలు జాగ్రత్తగా చూసుకుంటాయా. అని ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దు. నోటో 4 లేనోడు. అన్నా మీరేం దిగులు పడకండి అన్నా, అంతా మేము చూసుకుంటాం కదా. సరేనయ్యా. అమ్మా మావయ్య, నా బంగారం. ఏమ్మా ఒక్కదాని వచ్చావు? సుబ్బు రాలేదా? రాలేదన్నయ్య. పిల్లల్ని అత్తయ్యని చూసుకోవాలి కదా, నేనే వచ్చాను 2 రోజులు ఉండేద్దామని. సరే అమ్మా, సరే. దేవుడు ముందు దీపం పెట్టి 3 రోజులు అయిందమ్మా. పెళ్ళి వెలిగిస్తావా? తినేటప్పుడు నీళ్లు తాగకూడదురా. ఎందుకు మావయ్య? నీళ్లు తాగేస్తే పొట్టలోకి అన్నాన్ని ఖాళీ ఎక్కడ ఉంటుందిరా. అమ్మని భోంచేయమను. ఎందుకో దిగులుగా కూకుంది. ఏమైందో తెలవట్లేదు. నేను అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటా. సరేనా? అమ్మా అన్నం తినమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఒక ఆడదానికి పుట్టింటి వాళ్ళు ఇచ్చే మర్యాద కంటే పెట్టినింటి వాళ్ళు ఇచ్చే మర్యాదేనయ్యా తనని 10 మందిలో గౌరవంగా నిలబెట్టేది. జీవితంలో డబ్బుని పదవినే గౌరవంగా భావించే మీ నాన్నకి మన చుట్టుపక్కల వాళ్ళు చూపించే ఆప్యాయత, ప్రేమే ముఖ్యమని నువ్వే తనకి తెలియచెప్పాలరా. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తానమ్మా. ముందు నువ్వు తినమ్మా. నేను అన్నం తింటానులే గాని నీకు మీ మావయ్య అంటే ఎంత ఇష్టం? చాలా బాగా ఇష్టం. సరే, నేను ఒకవేళ లేకపోతే మీ మావయ్యతో ఉంటావా? ఉంటానమ్మా. మావయ్య చెప్పినట్టు విని మావయ్యతోనే ఉండాలి. నేను మావయ్యతో ఉంటాను గానీ నువ్వెక్కడికి వెళ్తావమ్మా? నేనెక్కడికి పోన్రా. ఇదిగో నీతో పాటు ఇక్కడే ఉంటాను. ఇక్కడ
ప్రయాణంగా చూసుకునే తల్లి కళ్ళ ముందే పోయేసరికి పసిపెట్టి ఎంత అల్లాడిపోయాడో మీకు తెలియదమ్మా. నా చెల్లి చచ్చిపోయిందని ఆ కబురు చెప్పడానికి వెళ్తే ఆడేమన్నాడో తెలుసా అమ్మా? నా పరువు తీసి వెళ్లిపోయిన దాని శవాన్ని చూడడానికి నేను రాను, నా 3 కొడుకులు రారు. ఏంటి 4వ కొడుకుని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఇంట్లో 3 పిల్లలు ఉండగా 4వ పిల్లాడు కావాలని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ మావయ్య దగ్గరే పెరగనివ్వండి. ఏంటే 3తో పాటు 4వ వాడు కూడా అన్న దగ్గర ఉంటేనే అన్నిటి మీద అధికారం ఉంటుంది. కన్న తల్లి చనిపోతే పిల్లలు కూడా పంపని దుర్మార్గుడమ్మా వాడు. వాడిని ముక్కలుగా నరికి నేను జైలుకు పోదాం అనుకున్నాను. కానీ తల్లితో పాటు తండ్రి కూడా పోతే నా చెల్లెలి బిడ్డలు అనాథలో తరణ ఆలోచించానమ్మా. అదంతా దిగమింగుకుని మొండిగా బతుకుతున్నాను. వాళ్ళమ్మ చచ్చిపోయిందనే బాధ గుండెల్లో దాచుకోవటమే కాకుండా నా తల్లి చనిపోయిన ఈ పవిత్రమైన చోటికి నాన్నని తీసుకొస్తాను, అన్నల్ని తీసుకొస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఆడికి కక్ష తీరబోయే రోజు వచ్చింది. అది మీ వల్లే జరగబోతోంది. రేపు వాడు పంచాయతీకి పిలుస్తాడు. పిలవాలి. పిలిస్తే గొడవ అవుతుంది. గొడవ జరిగితేనే న్యాయం జరుగుతుంది.